కనిగిరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి 64 మంది లబ్ధిదారులకు 40,03,116 చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా అందజేశారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ సహాయ నిధి ఎంతగానో అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చెందుపోయిన పద్మావతి తీసుకొస్తే నెల 2 నెలల్లో వాళ్ళ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అనుకోకుండా వచ్చే ఆపద కాబట్టి ఆపద బాంధవుడిలాగా మన ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలనే ఒక ఆలోచనతో దాదాపు ఇప్పుడు మన నియోజకవర్గానికి ఇప్పుడు చెక్తో కలిపితే 15 కోట్ల పైనే మనం ఈరోజు డబ్బులు తీసుకొచ్చి మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మనం ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కుటుంబ సాధికార సభ్యుడు నేను కోరేది ఏంటంటే ఎవరైనా బాగాలేక హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళని పలకరించి ఇటువంటి ఏదైనా ఖర్చు అయితే అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన ఆఫీసులో ఇచ్చి వాళ్ళకి ఇప్పిస్తే ఎప్పుడూ వాళ్ళ ఆశీస్సులు మీకు ఉంటాయి, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మీ తోడుగా ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై హింద్, జై తెలుగుదేశం. అల్లు లక్ష్మీనారాయణ రమణయ్య